హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉండే మంచి గ్రేవీతో బెండకాయ పులుసు అండి. ఈ బెండకాయ పులుసు అనేది జిగురు లేకుండా మంచి టేస్టీగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా మంచిగా వస్తుంది. మరి ఫుల్ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కిలో బెండకాయలు లేతవి తీసుకోండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి కాస్త ఆరిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేది కాస్త వేపుకోవాలండి. అప్పుడు మనకు జిగురు అనేది లేకుండా చాలా మంచిగా వస్తుంది ఈ విధంగా చేస్తే. కాబట్టి ఇలా కొంచెం ఆయిల్లో ఇలా ముందుగా వేపుకోవడం వల్ల చాలా బాగుండిద్ది. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని మనం బాండీ నుండి సపరేట్ చేసుకుందాం. ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. అదే కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి మంచి దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా పచ్చి వాసన రాకుండా కాస్త వేపుకోవాలండి. ఇలా కాస్త వేపుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కాస్త వేపుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త ఆయిల్లో వేపుకోవాలి. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమోటా ముక్కలు వేసుకోవాలండి. అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో కాస్త వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని కూడా కాస్త మంచిగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5-6 మినిట్స్ తర్వాత మనకు బెండకాయలు అనేది కాస్త ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ముక్కలు అనేది చెదిరిపోకుండా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా, 1/4 టీ స్పూన్ వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు మంచి గ్రేవీతో మనకు రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.
చాలా చాలా మంచి టేస్టీగా మంచి రుచిగా చాలా బాగుండిద్దండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి.